హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనా జాసియా. ఫ్రెండ్స్, ఈరోజైతే అమ్మవారికి శుక్రవారం కదా, అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే కుక్క తీసుకుని ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు త్వరగా వేయించుకోవాలి పెసరపప్పుని. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఇంకా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది చూడండి. ఇంకా చాలా తీసేసుకున్నాను. ఒక పక్కన కుక్కర్లో చక్కెర పొంగల్ చేసుకుంటూ ఇంకో పక్కన టిఫిన్ కింద ఇడ్లీ వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే సేమ్ కప్పుతో ఒక కప్పు హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను కదా, ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. రెండింటిని కడిగేసుకున్నాను. ఇప్పుడు బియ్యంలో పెసరపప్పు వేసేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ కూడా వేసేసుకున్నాను. ఒక 2 కప్పులు వేసుకున్నాను. 1:1.5 కదా, పెసరపప్పు కూడా తొందరగానే ఉడికిపోతుంది కదా. 2 కప్పులు వేసి ఇంకో కొంచెం వేసాను లైట్గా. 2 కప్పులు పావు అనుకోవచ్చు. ఇక్కడ ఒక కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే హాఫ్ కప్పు బెల్లం, హాఫ్ కప్పు పంచదార, కొంచెం వాటర్ వేసుకున్నాను. పావు కప్పు వాటర్ వేసుకున్నాను. మొత్తం కరిగేలాగా కలిపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బెల్లం కూడా వాటర్ మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. విజిల్ చల్లారిన తర్వాత మూత తీసుకొని కలుపుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉడికిపోయింది అన్నం చక్కగా. ఇప్పుడు మనం బెల్లం పాకం వడకట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి బెల్లం పాకం కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకున్నాం. ఈ పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడేమో క్యాష్యూ వేయించుకోవడానికి పెట్టాను. గీ వేసుకుని అందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, గీ నేను ఇంట్లో చేసుకునే గీ. ఇది ఇలా నైవేద్యాల్లోకి, ఇడ్లీలోకి అలా వాడుకుంటాం మేము. ఇవైతే వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, క్యాష్యూ, జీడిపప్పు, నెయ్యి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మంచి కలిపేసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ పెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అమ్మవారికి నైవేద్యం చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూజ చేసేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి చూడండి, పూలతో కూడా అలంకరించేసుకున్నాను. ఇప్పుడు హారతి ఇచ్చుకున్నాను. దండం పెట్టుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. శుక్రవారం పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. పూజ చేసుకున్న తర్వాత నేనైతే లక్ష్మీ అష్టోత్తరం కానీ, దుర్గా అష్టకం కానీ, శ్రీ సూక్తం కానీ, లలిత సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, శ్రీమాత్రే నమః. జై దుర్గా భవాని.